హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ ఛానల్ కంప్లీట్గా శ్రీధర్ గారిదేనండి. ఆయన పర్మిషన్తో ఆయనే రన్ చేస్తున్నారు. ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి. దయచేసి వీటిని కాపీ చేయొద్దని మనవి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ 42వ భాగం. అక్కడున్న వోడ్కాని దాహంగా ఉండడం వల్ల ఫాస్ట్గా 4 గ్లాసులు తాగేసింది సిరి. తల పట్టుకుని అబ్బా ఈ నీళ్ళేంటి ఇలా ఉన్నాయి అనుకుంటూ ఆ గ్లాస్ అక్కడ పడేసి తను కూర్చున్న చోటికి వెళ్లడానికి ఒక్కడుగు కూడా వెయ్యలేక అక్కడే ఉన్న చైర్లో కూర్చుండిపోయింది. తలేంటి ఇంత దిమ్ముగా ఉంది అనుకుంటూ తల విదిల్చి కళ్ళు పెద్దవిగా ఓపెన్ చేసి చూసింది. చుట్టూ ఉన్న వాళ్లంతా ఒకరికి ఇద్దరుగా కనబడుతున్నారు. మైకంగా నవ్వుతూ అరే భలే ఉన్నారు, ఒక్కరు కాదు ఒక్కొక్కరు 4 అనుకుంటూ ఒళ్లంతా విరుచుకుంది. అక్కడ లేడీస్ మందు తాగడం డాన్సులేయడం కామన్ కావడంతో ఎవ్వరూ తనని పెద్దగా పట్టించుకోలేదు. షాలూ, ఒరే ప్రవీణ్, ఎక్కడ చచ్చారా అని గట్టిగా అరుస్తూ చుట్టూ వెతుకుతూ అటుగా వచ్చిన బేరర్ని పట్టుకుని రేయ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కడా అని మైకంగా అడిగింది. తెలీదు మేడం. తెలీదా? చ పో అని షాలు ప్రవీణ్ అని గట్టిగట్టిగా అరుస్తూ కళ్ళు మత్తుగా మూసుకుపోతుంటే తడబడుతూ అడుగులేస్తూ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. షాలు ఎక్కడున్నావే, నాకేదోలా ఉంది, తొందరగా రా అని అరుస్తున్నా అక్కడ గోలకి ఎవ్వరికీ వినిపించట్లేదు. తన పర్స్ కూడా మర్చిపోయి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది సిరి. మత్తులో ఉండడం వల్ల అక్కడ వచ్చే మ్యూజిక్ సౌండ్ని అస్సలు భరించలేక ఆ సౌండ్కి దూరంగా అడుగులేస్తుంది. ఇందాక బానే ఉన్నాను కదా, నాకేమైంది? కళ్ళు మసగ్గా మూసుకుపోతున్నాయి. మత్తుగా ఉంది, నిద్రపోవాలనిపిస్తుంది. ఈ సౌండ్ అస్సలు భరించలేకపోతున్నాను అని తనలో తనే అనుకుంటూ ఆ శబ్దాలకి దూరంగా అడుగులేస్తుంది సిరి. మరోవైపు ప్రవీణ్ శాలునిని తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చావు బావా? చెప్తానాగు అంటూనే తన కళ్ళు మూసి తీసుకెళ్తుంటే ఏంటి బావా ఏం చేస్తున్నావు? కాసేపు షాలు ప్లీజ్ అంటూనే ఒకచోట చేతులు తీసేశాడు. ఏంటి అంటూనే చుట్టూ చూసి అలానే నిలబడిపోయింది శాలిని. ఇసుకలో చుట్టూ లైట్ల మధ్య వేసిన సెంటర్ టేబుల్, దాని మీద ఐ లవ్ యూ షాలు అని హార్ట్ షేప్లో రాసిన కేక్ ఉంది. పక్కనే సముద్ర కెరటాలు కాళ్లని అభిషేకిస్తూ గమ్మత్తుగా అనిపిస్తుంటే ఎగ్జైట్ అవుతూ బావా చాలా బాగుంది అంటూ ప్రవీణ్ని చూడగానే చేతిలో పెద్ద రెడ్ రోసెస్ బుకే పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని ఐ లవ్ యూ షాలు, చిన్నప్పటి నుండి నీ మీదున్న అభిప్రాయం ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలీదు. కానీ నీ నవ్వు చూపు మాట ప్రతి విషయంలో నువ్వు ఆలోచించే తీరు నాకెప్పుడూ నీ మీదున్న ప్రేమని రెట్టింపు చేస్తున్నాయి. నువ్వు లేకపోతే నాకీ ప్రపంచమే లేదు. విల్ యూ మ్యారీ మీ అంటూ బుకే అందివ్వగానే తన ప్రేమకి కరిగిపోతూ ఆ బుకే అందుకొని తన ఒళ్ళో కూర్చుని గట్టిగా హక్ చేసుకుని తన ప్రేమని ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ బేబీ, మనకి ఊహ తెలిసినప్పటి నుండి ఇంతవరకు ఇలా బయటకొచ్చిందే లేదు. ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా అనుకుంటా కదా. అందుకే ఈ మెమరీని స్వీట్గా గుర్తుండిపోవడానికి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నచ్చిందా అని అడిగాడు ప్రవీణ్. థ్యాంక్ యూ బావా అంటూనే ప్రవీణ్ పెదవులందుకుంది శాలిని. కాసేపటికి సిగ్గుపడుతూ పైకి లేచి వెళ్తుంటే తన చేయి పట్టుకుని మీదకి లాక్కుని నీ నుండి నాకొచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది షాలు, థ్యాంక్ యూ అని పద కేక్ కట్ చేద్దామని ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ప్రవీణ్కి తినిపించబోతుంటే వెనక్కి జరిగి ఆహా ఇలా కాదు అన్నాడు. మరింకెలా? ఇలా అంటూ ఆ కేక్ని తన నోట్లో పెట్టుకుని అందుకోమన్నాడు ప్రవీణ్. సిగ్గుపడుతూ కేక్ అందుకోగానే కేక్తో పాటు పెదవుల మాధుర్యాన్ని కూడా మరోసారి రుచి చూశాడు ప్రవీణ్. బావా ఇక వెళ్దాం, సిరి ఒక్కటే ఉంటుంది. మనమొచ్చి జస్ట్ 10 మినిట్సే అయ్యింది షాలు. ఈలోపే నీ ఫ్రెండ్కి ఏమీ కాదులే, పద వెళ్దాం అని నిదానంగా మాట్లాడుకుంటూ ఇద్దరూ బయలుదేరారు.
సౌండ్స్ నుండి దూరంగా వెళ్తున్న సిరి ఎక్కడికి వెళ్తుందో ఎటు వెళ్తుందో కూడా తెలియనంత మత్తులో నడుస్తూ సెలబ్రేషన్స్ జరిగే ప్లేస్కి బీచ్కి ఆ వాతావరణానికి దూరంగా వెళ్తూ బీచ్కి దూరంగా ఉన్న రెల్లుగడ్డి వైపు అడుగులేసింది. ఎక్కడో దూరంగా వినిపిస్తున్న శబ్దాలు, ఎటు చూసినా చీకటి, దాదాపు నడుం వరకు ఎత్తుగా ఉన్న రెల్లుగడ్డి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక అప్పటికే మత్తు ప్రభావం వల్ల తూలుతూ నడుస్తూ ఒక రాయికి తట్టుకుని అమ్మా అని అరుస్తూ వెల్లకిలా పడిపోయింది సిరి. ఆ పడిపోవడమే అలానే మత్తులోకి జారిపోయింది. వెళ్లిన 10 నిమిషాలకే తిరిగొచ్చిన శాలిని, ప్రవీణ్ ఇద్దరూ తనెక్కడా కనిపించకపోవడం చూసి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? ఏముంది, తనకి ఆట పట్టించడం ఎప్పుడూ అలవాటేగా. మనం రావడం చూసుంటుంది, ఎక్కడే దాక్కొని మనల్ని ఏడిపించడానికి చూస్తుంటుంది. చూడు, పర్స్ కూడా ఇక్కడే ఉంది అన్నాడు ప్రవీణ్. అంతే అయ్యుండొచ్చు అనుకుని కాసేపు అక్కడే కూర్చున్నారు ఇద్దరు. కానీ 10-15 నిమిషాలవుతున్నా తనెక్కడా కనిపించకపోవడంతో ఇద్దరిలోనూ కంగారు మొదలైంది. శాలు, నువ్విక్కడే కూర్చో, తనెక్కడికైనా వెళ్ళిందేమో చూసొస్తాను అంటూ వెళ్ళి మొత్తం చూసొచ్చి లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. ఎక్కడా లేదు శాలు అనగానే ఎక్కడికెళ్ళుంటుంది బావా అంటూ ఇద్దరూ చెరొక వైపుకు వెళ్లి వెతికినా తనెక్కడా కనిపించలేదు. వాళ్లతో పాటు వచ్చిన ప్రవీణ్ ఫ్రెండ్స్ అందర్నీ అడిగి చూశారు, కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదనడంతో అందరూ కలిసి వెతకడం మొదలెట్టారు. అరగంట కాస్త గంటైపోయింది. శాలిని ఏడుస్తూ సిరికేమైనా అంటుండగానే చచ్చా, అలాంటిదేమీ జరుగుండదు శాలు, అయినా మనం వెళ్ళింది జస్ట్ 10-15 మినిట్సే, ఈలోపు ఏమవుతుంది చెప్పు అన్నాడు ప్రవీణ్. అది కాదు బావా, ఎవరైనా కిడ్నాప్ లాంటిది అనగానే శాలు, డోంట్ టాక్ సిల్లీ, తనేమైనా చిన్నపిల్ల, 4 లాంగ్వేజెస్ మాట్లాడుతుంది, మనల్ని ఏడిపించడానికి హోటల్కెళ్ళిందేమో, వెళ్ళి చూద్దాం పదా. రూమ్కెళ్లాలన్నా డబ్బులు కావాలిగా, పర్స్ ఇక్కడే ఉంది ప్రవీణ్. వాళ్లతో వచ్చిన వాళ్ళు కూడా అలా అయ్యుండదని ఒకసారి హోటల్కెళ్ళి చూద్దామని చెప్పడంతో సరేనని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక్కడే ఉండమని చెప్పి శాలిని, ప్రవీణ్ ఇద్దరూ హోటల్కెళ్లారు. రిసార్ట్ దూరంగా ఉండడం వల్ల వీళ్లు వెళ్లేసరికి తెల్లవారుజామున 4 అయిపోయింది. రిసార్ట్కి సిరి అస్సలు రానేలేదని చెప్పడంతో మళ్లీ బీచ్కి వచ్చి అందరూ 4 దిక్కులా వెతుకులాట మొదలెట్టారు. మార్నింగ్ 6 o'clock. ఉదయభానుడి లేలేత కిరణాలు ముఖం మీద పడుతుంటే అప్పుడే బలవంతంగా కళ్ళు తెరుస్తున్నా కళ్ళు మాత్రం మత్తు వదల్లేదంటూ మూసుకుపోతుంటే అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసింది సిరి. అప్పుడే ఎదురుగా ఉదయిస్తున్న సూర్యుడు అందంగా కనిపిస్తున్నాడు. మెల్లిగా లేచి కూర్చోగానే ఒళ్లంతా భయంకరంగా నొప్పులుగా అనిపిస్తుంది. ఏంటిది, బాడీ ఇంత పెయిన్గా ఉంది అనుకుంటూనే చుట్టూ చూస్తూ అసలు ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుంటే రాత్రి శాలు, ప్రవీణ్ వెళ్లడం, తను వాటర్ తాగగానే మత్తుగా అనిపించి శాలు వాళ్ళని వెతుక్కుంటూ రావడం వరకే గుర్తుంది. ఆ తర్వాత ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. అలానే పైకి లేవబోయి కడుపు పట్టుకొని నొప్పికి అలానే కూర్చుండిపోయింది. భరించలేని కడుపు నొప్పికి కళ్లల్లో ఆగనట్టు వస్తున్నాయి కన్నీళ్లు. ఏడుస్తూనే ఇంత నొప్పిగా ఉందేంటి అనుకుంటూ అతి కష్టంగా పైకి లేచి కడుపును పట్టుకొని నెమ్మదిగా నడక మొదలుపెట్టింది సిరి. రాత్రి ఇంత దూరం వచ్చేశానా, అసలు శాలిని వాళ్ళంతా ఎక్కడికెళ్లారు అనుకుని ఆ చెట్లల్లో నుండి బయటకు వస్తుంటే సిరి సిరి అని అరుస్తున్న శాలిని గొంతు వినిపించింది. గొంతులో నుండి మాట బయటకి రానంటున్నా శాలు అని కష్టంగా పిలిచింది సిరి. సిరిని చూసిన శాలిని పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుని ఎక్కడికెళ్ళిపోయావే, నీకోసం రాత్రి నుండి వెతుకుతున్నాం తెలుసా, ఏమైపోయావు అని ఏడుస్తూ అడుగుతుంటే సిరికి మత్తుగా కళ్ళు వాలిపోతున్నాయి. మాట్లాడవేంటే అని తనకి దూరం జరిగి తన ముఖంలోకి చూసింది. హెయిర్ అంతా చెదిరిపోయింది, కానీ వేసుకున్న డ్రెస్ మాత్రం అలానే ఉంది. కానీ పెదవుల మీద ఎర్రగా కనిపిస్తున్న ఘాటుని చూసి డౌట్గా సిరి, ఈ ఘాటేంటి అని అడిగింది. తను కూడా తడిమి చూసి తెలీదు శాలు, కడుపు బాగా నొప్పిగా ఉంది అంటూనే కిందనే కూర్చుండిపోయింది సిరి. ప్రవీణ్ ప్రవీణ్ అని అరుస్తూ ఏమైంది సిరి, బానే ఉన్నావా అంటూ తన నుదురు పట్టుకుని చూడగానే ఒళ్లంతా కాలిపోతుంది. అంతలో ప్రవీణ్ కూడా రావడంతో సిరి ఎక్కడికెళ్ళిపోయావే, మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అంటున్నా సిరి మాట్లాడే పొజిషన్లో కూడా లేదు. బావా, తనకు అస్సలు హెల్త్ బాలేదు,
ఏమైంది? ఒళ్ళంతా కాలిపోతుంది బావా, అసలు నడవలేకపోతుంది. ఎత్తుకో, ముందు వెళ్దాం పదా అనడంతో ప్రవీణ్ సిరిని 2 చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లాడు. సిరి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని, బావా ముందు హాస్పిటల్కి వెళ్దాం సరేనంటూ డ్రైవర్కి చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సిరిని చూస్తున్న గైనకాలజిస్ట్ పల్స్తో పాటు తన పెదవుల మీదున్న ఘాటుని చూసి, మీరు కాసేపు బయటికి వెళ్ళండి, చెక్ చేయాలి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించి నీరసంగా ఉన్న సిరిని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత బయటకొచ్చింది. ఏమైంది డాక్టర్, తను బానే ఉందా అని అడిగాడు ప్రవీణ్ కంగారుగా. మీరు అమ్మాయికి ఏమవుతారు? ఫ్రెండ్స్ అండి. ఎనీథింగ్ సీరియస్? ముందు అర్జెంటుగా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అంది డాక్టర్. ఎందుకు డాక్టర్, ఏమైంది అని అడిగింది శాలిని. ఆ డాక్టర్ బాధగా నిట్టూర్చి తన మీద రేపటం జరిగింది అనగానే ఇద్దరూ ఒకేసారి వాట్ అంటూ షాక్తో ఉండిపోయారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, మా సిరి అలాంటిది కాదు. చూడండి, దీనికి అలాంటి వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. బట్ ఇది నిజం. అయితే ఇది తన ఇష్టంతో జరిగిందా లేదా అనేది తనే చెప్పాలి. అండ్ తన కండిషన్ కూడా అస్సలు బాలేదు, బాగా స్ట్రెయిన్ అయింది. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించమని చెప్తున్నాను. డూ ఇట్ ఫాస్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. శాలిని సిరిని తలుచుకొని గట్టిగా ఏడుస్తుంటే, ఎలా ప్రవీణ్, అసలు ఎలా జరిగింది? మన సిరిని మన వల్లే ఇలా జరిగింది, కేవలం మన వల్లే అని ఏడుస్తుంటే ప్రవీణ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. చాలు, ఇది కరెక్ట్. ఇలా అవ్వడానికి కారణం మనమేనేమో. ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? ముందు అంకుల్కి ఫోన్ చేసి విషయం చేద్దాం. నా వల్ల కాదు ప్రవీణ్, నేనాయన ముఖం చూడలేను. సిరంటే ఆయనకి పంచప్రాణాలు. సిరిని ఇలా ఆయన చూడలేరు. కానీ మనం చెప్పి తీరాలి చాలు. ఆయన వస్తే ఇమ్మీడియట్గా ఆ రాక్షసుడెవరో తెలుసుకుంటారు. నువ్వే చెప్పు బావా ప్లీజ్ అనడంతో సరేనని ప్రవీణ్ కాల్ చేశాడు విశ్వనాథ్కి. హలో ప్రవీణ్, ఎక్కడున్నారు? బాగా ఎంజాయ్ చేశారా? అవును, సిరి నిన్నటి నుండి కాల్ చేయలేదేంటి అంటుంటే, అంకుల్ అది మీరు అర్జెంటుగా బయలుదేరి గోవా రావాలి అన్నాడు ప్రవీణ్. గోవానా? ఎందుకు? అది సిరికి కంగారుగా. సిరికి ఏమైంది నా కూతురికి? అంకుల్ ప్లీజ్, అవన్నీ వచ్చాక చెప్తాను. బట్ ప్లీజ్ అర్జెంటుగా బయలుదేరండి. అది కాదు ప్రవీణ్, నాకు కంగారుగా ఉంది. తను బానే ఉంది కదా? యాక్సిడెంట్ లాంటిది ఏమైనా? లేదంకుల్, అలాంటిదేం లేదు. ప్లీజ్ మీరు వచ్చాక మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రవీణ్. ప్రవీణ్ ఫోన్ చేసిన వెంటనే పరుగు పరుగున గోవా చేరుకున్న విశ్వనాథ్ హాస్పిటల్కి రీచ్ అయ్యాడు. కన్నీళ్లతో తనకి ఎదురయ్యాడు ప్రవీణ్. ఏమైంది ప్రవీణ్? సిరి ఏది? ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావు? అమ్మా శాలు, ఏమైందమ్మా? మీరిద్దరూ ఎందుకలా ఉన్నారు అంటుంటే, అంకుల్ మీరు కంగారు పడకండి అంటూనే డాక్టర్ రూంలోకి తీసుకెళ్లాడు ప్రవీణ్. డాక్టర్, ఈయన సిరి వాళ్ళ ఫాదర్ అంటూ ఇంట్రడ్యూస్ చేసేయగానే కూర్చోండమని చెప్పింది డాక్టర్. ఏమైంది డాక్టర్ నా కూతురికి? ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు? నా బిడ్డ బతికే ఉంది కదా అని కన్నీళ్లతో అడుగుతుంటే, నోనో మీ అమ్మాయికి ఏం కాలేదు, కానీ కానీ అది తన మీద రేపటం జరిగింది అనగానే వాట్ అని అరుస్తూ గట్టిగా లేచి నిలబడ్డాడు విశ్వనాథ్. నో, నేను నమ్మను. మీరబద్ధం చెప్తున్నారు. నా కూతురేంటో నాకు తెలుసు అని పిచ్చి పట్టిన వాడిలా అరుస్తుంటే, అంకుల్ ప్లీజ్ కూల్ డౌన్, మీరు ఆవేశపడకండి, ముందు చెప్పేది వినండి అంటున్నా, నేను నమ్మను, మీరబద్ధం చెప్తున్నారు అంటూనే చిన్న పిల్లాడిలా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆయన చూస్తున్న డాక్టర్ మనసు కూడా కలుక్కుమంది. సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కళ్ళు తుడుచుకుంటూ, అసలెవడు వాడు చెప్పండి, నా బిడ్డ భవిష్యత్తుని ఇలా చేసిన వాడెవడంటుంటే, తెలియదంకుల్, తనసలు మాట్లాడే పొజిషన్లో లేదు అని రాత్రి జరిగిందంతా చెప్పగానే డాక్టర్ వైపు చూశాడు. సార్, అతనెవరో కానీ స్పృహలో ఉండి చేశాడో లేక తాగిన మత్తులో చేశాడో కానీ తన శరీరం మీద ఎక్కడ చూసినా గాయాలే కనిపిస్తున్నాయి. పైగా తన ఇన్నర్ పార్ట్స్ కూడా చాలా డీప్గా ఎఫెక్ట్ అయ్యాయి. అందుకే పెయిన్ని తట్టుకోలేకపోతుంది. తనని చూస్తే ఎన్నో కేసుల్ని చూసిన నాకే బాధగా అనిపించింది. యాక్చువల్గా ఇలాంటివి ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో తనకి తప్ప ఎవరికీ తెలీదు. తనేమో పూర్తిగా మైకంలో ఉంది. అందుకే ఇమ్మీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేశారని చెప్పింది. డాక్టర్ చెప్తున్న మాటలకి తన బిడ్డ ఎంత నరకాన్ని అనుభవించిందో తెలుస్తుంటే బాధని గుండెల్లో దాచి, నా కూతుర్ని ఒక్కసారి చూడొచ్చా? షూర్ సార్ అని సిరి దగ్గరికి తీసుకెళ్ళింది విశ్వనాథ్ని.
బెడ్ మీద అనస్థీషియా మత్తులో ఉన్న సిరిని చూడగానే బాధని తట్టుకోలేక సిరి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే ఆయన బాధనెవ్వరూ చూడలేకపోతున్నారు. బేబీ, డాడీనొచ్చానమ్మా, లే తల్లి అంటున్నా తను మత్తులో ఉంది. అంకుల్ ప్లీజ్ అని శాలిని అంటున్నా, శాలు నువ్వన్నా చెప్పు ఇదంతా అబద్ధమని. అంకుల్ ఐఎమ్ రియల్లీ సారీ, ఇదంతా మా వల్లే అంటుంటే కళ్ళు తుడుచుకుంటూ పైకి లేస్తూ, లేదు మీ వల్ల కాదమ్మా, దానికి కారణం నా కూతురి జీవితాన్ని ఇలాంటి పరిస్థితికి తెచ్చినవాడు. వాణ్ణి ఊరికే వదలను, వాణ్ణి చిత్రహింసలు పెట్టి చంపుతాను అంటూనే అతనెవరో తెలుసుకోవడానికి గోవా గవర్నమెంట్ మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు విశ్వనాథ్. ఫ్రెండ్స్, అర్థమైంది కదా, సిరి గోవాలో ఎవరో రేప్ చేశారు. కానీ ఆ ఎవరు అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే అది ఎలా జరిగింది, అసలు వాళ్ళిద్దరి పరిచయం ఎలా జరిగింది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.